ముందుగా ఇంత పెద్ద గ్యాదరింగ్ ఈ కోవిడ్ టైంలో మీరు ఇక్కడికి వచ్చి మాకు ఈ అవకాశం కల్పించినందుకు మీ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు. నార్మల్గా కోవిడ్ టైంలో నార్మల్గానే ఇక్కడ ఈ హెచ్ఐజీలో గ్యాదరింగ్స్ తక్కువ, అందులో కోవిడ్ టైంలో మీరు ఇంత పెద్ద ఎత్తున వచ్చి మా మీద ప్రేమ ఉంది, సింధు ఆదర్శ్ రెడ్డిని మీరు ఆశీర్వదించాలనుకుంటున్నారు కనుక ఇంత పెద్ద ఎత్తున వచ్చారని నేను భావిస్తున్నాను. నేను ఎక్కువ సమయం కూడా తీసుకోను. ఐ విల్ పుట్ ఫ్యూ థింగ్స్ స్ట్రైట్ టు యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు డిస్కస్ యువర్ కాలనీ ఇష్యూస్. ముందు కాలనీకి సంబంధించిన 2 అంశాలు నా ముందు పెట్టినారు. I will clarify both the issues, followed by few things which are related to Hyderabad and our future. So, మొట్టమొదటిది మీరు అడిగిన దాంట్లో 2 విషయాలు అడిగినారు. ఒకటి సివరేజ్, సెకండ్ డ్రింకింగ్ వాటర్. సివరేజ్ సంబంధించి ఆదర్శ్ చెప్పినారు, ఆల్రెడీ 1 crore శాంక్షన్ అయింది and we will see that the work will be started at the earliest. I promise you in a period of 4 months we will see that the work is executed. I am not saying that the work will start. I am saying within 4 months we will finish the work. I will take the responsibility. Number 2, about the drinking water. Last time కూడా సింధు పోటీ చేసినప్పుడు ఎంఐజీ అది ఎంఐజీలో నన్ను పిలిచినారు. మీ ఫ్రెండ్సే ఉంటారు అక్కడ. సింధు కాంటెస్ట్ చేసినప్పుడు ఎంఐజీలో నేను ఎలక్షన్ క్యాంపెయినింగ్ వెళ్ళినప్పుడు అక్కడ సివియర్ డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఉండేది. అప్పుడు ఐ వాజ్ ఇరిగేషన్ మినిస్టర్. వాళ్ళకి నేను ప్రామిస్ చేసిన, సింధు తప్పకుండా గెలుస్తుంది, వితిన్ 1 month ఐ విల్ కమ్ బ్యాక్ టు యువర్ ఎంఐజీ అండ్ ఐ విల్ హోల్డ్ ఎ మీటింగ్. I will come along with all the senior officers of the department and I will resolve your issues అని చెప్పి నేను మాట ఇచ్చాను. అట్లే కరెక్ట్గా 1 నెల రోజుల్లో గెలిచిన తర్వాత ఎండి మెట్రో వాటర్ వర్క్స్ను, చీఫ్ ఇంజనీర్ను, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ను అందరినీ తీసుకొని వెళ్ళి 1 monthలో మళ్ళీ ఎంఐజీలో నేనే మీటింగ్ హోల్డ్ చేసి అక్రాస్ ద టేబుల్ ఐ హ్యావ్ పాస్ ద ఆర్డర్స్ అండ్ ఐ సా దట్ ఆల్ ద వర్క్స్ ఆర్ ఎగ్జిక్యూటెడ్. ఈరోజు ఎంఐజీలో మీ ఫ్రెండ్స్ అడిగితే చెప్తారు, ఎన్నికల ముందు ఏం మాట ఇచ్చినా ఎన్నికల తర్వాత నేను మళ్ళీ వెళ్ళి చెప్పిన పనులన్నీ శాంక్షన్ చేసి చేయించానా లేదా మీరు మీ ఫ్రెండ్స్తో మీరు చెక్ చేసుకోవచ్చు. దే ఆర్ యువర్ కౌంటర్ పార్ట్. ఈరోజు మీకు కూడా తెలియజేస్తున్న ఏంటంటే సమస్య చిన్నది, అధికారుల్లో ఉండేటువంటి కొద్దిపాటి వారి భయం అనుకోండి, అనుమానం అనుకోండి, కొద్దిపాటి నిర్లక్ష్యం వల్ల మన ఇష్యూ ఆగిపోయింది. ఇది ఒక గేటెడ్ కమ్యూనిటీగా వాళ్ళు భావించి మీరు డబ్బు పే చేయాలన్నారు. ఇన్ఫ్యాక్ట్ ఇట్ ఈస్ నాట్ ఎ గేటెడ్ కమ్యూనిటీ, ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ BHEL. ద కాంపౌండ్ was put by BHEL, not by this community. So that they need to understand and I should direct them to do it. So తప్పకుండా వాళ్ళకి అది క్లారిఫై చేస్తాం. నేను I promise you, as I told previously in MIG, I promise you within 1 month I will bring all the waterworks chief engineer, engineering chief and the executive director. I will come along with all of them. Here only we will have the meeting and I will pass the order. I will see that within 45 days the work will start. ఇవాళ బహుశా భూపాలను అన్నం పెట్టినట్టున్నాడు, ఆ రోజు మాత్రం మీరు అన్నం పెట్టాలి. ప్లేజర్ మా రామారావు గారు పెట్టాలి, ఉద్యమకారులు అడప రామారావు గారు భోజనం పెట్టాలి. పెడతారా? కాలనీ అందరూ పెట్టాలి. ఆ రోజు 2 పనులు చేస్తాం. డ్రైన్కు ఫౌండేషన్ చేసి పని స్టార్ట్ చేస్తాం. ఆ HMWS అధికారులను, మిషన్ భగీరథ అధికారులను తీసుకొచ్చి ఆ 70-80 లక్షలు కట్టాల్సిన అవసరం లేదు. ఇది గేటెడ్ కమ్యూనిటీ కాదు, ఇది పార్ట్ ఆఫ్ BHEL, పార్ట్ ఆఫ్ రామచంద్రాపురం డివిజన్ ఆర్ మా భారతీనగర్ డివిజన్లో భాగంగా తీసుకొని మీకు కావలసినటువంటి ఆ 7 కిలోమీటర్ల DI పైప్ లైను అండ్ అలాట్మెంట్ ఆఫ్ వాటర్ ఏదైతే మనకు 227 కిలోలీటర్ల నుంచి 400 కిలోలీటర్లకు పెంచుకునే విధంగా కూడా తగిన ఉత్తర్వులు ఇప్పిస్తాం. ఈ బాధ్యత మా మీద పెట్టండి. సింధు ఆదర్శ్ రెడ్డి గారిని గెలిపించే బాధ్యత నేను మీ మీద పెట్టాను. దట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. ఒకటే మీరు ఆలోచించాల్సింది, ఇంకా 3 ఏళ్ళు అయితే టీఆర్ఎస్ ప్రభుత్వమే ఉంటుంది ఈ రాష్ట్రంలో. మీ అందరి ఆశీస్సులు ఉంటే 20 ఏళ్ళు ఉంటుంది, కానీ 3 ఏళ్ళు అయితే ఆల్రెడీ మీరే ఇచ్చారు.
మీ ఆశీస్సులతో 3 ఏళ్ళకైతే మీరు ఇచ్చే ఉన్నారు. నెక్స్ట్ 3 ఇయర్స్లో ఉండాల్సింది ఇగో మైపాల్ రెడ్డి ఎమ్మెల్యే గారు ఉన్నారు, ప్రభాకర్ రెడ్డి ఎంపీ గారు ఉన్నారు, జిల్లా మంత్రిగా నేనున్నా, ఎమ్మెల్సీగా మా పెద్దలు భూపాల్ రెడ్డి, మా అందరికీ పూజ్యులు భూపాల్ రెడ్డి గారు ఉన్నారు. సో మా తోడుగా కార్పొరేటర్ ఆదర్శ్ ఉంటే ఏమవుతుందంటే, ఆదర్శ్ ఇట్లా ఫోన్ చేస్తే మేము ఎత్తి మాట్లాడతాం. ఆదర్శ్తో మాకుండే యాక్సెస్ ఇంకో కార్పొరేటర్కి ఉంటుందా మీరు ఆలోచించండి. ఇఫ్ ఈ బిలాంగ్స్ టు సమ్ అదర్ పార్టీ, విల్ దట్ యాక్సెస్ విల్ బి దేర్? యూ ప్లీజ్ థింక్. ఇంకొక పార్టీ కౌన్సిలరో కార్పొరేటరో ఇక్కడ గెలిస్తే మీరు ఒక ఫాగింగ్ మిషన్ పంపించమన్నా, లేదా ఇందాక మిత్రులు చెప్పినట్టు ఆ చేపల దుకాణం తీసేయాలన్నా, రోడ్లు వేయాలన్నా, లేకపోతే లైటింగ్ సిస్టమ్ బాగా చేయాలన్నా, రాత్రిపూట 2 బోర్లు భూపాల్ రెడ్డి గారు వేయించాలన్నా, ట్రాన్స్ఫార్మర్లు పెట్టించాలన్నా, ఆదర్శకు మేమందరం తోడుగా ఉన్నాం కనుక మీరు ఒక ఫోన్ చేస్తే కొన్ని పనులు, ఒక 8-10 పనులు చేయించగలిగాను. 1-2 మిగిలినాయి. ఆ రెండింట్లో ఒకటి పూర్తయింది, ఎగ్జిక్యూషన్ జరగాలి. రెండవ దానికి నా స్థాయిలో నేను బాధ్యత తీసుకుంటున్నా. 45 రోజుల్లో మీ దగ్గరికి వచ్చి శాంక్షన్ చేయించి పని చేయించి ఐ విల్ టేక్ ద రెస్పాన్సిబిలిటీ. సో ఆ 2 అయిపోతాయి. కానీ మీరు కూడా ఆలోచించాల్సింది ఏంటంటే, మరి భారతీనగర్ డివిజన్కైనా మన హెచ్ఐజీకైనా మరి మాకు తోడుగా ఉండే కార్పొరేటర్ని మీరు అందించగలిగితే మేము సులువుగా మీకు సేవ చేయగలుగుతాం. యాక్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది, రెస్పాన్సిబిలిటీ అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. అండ్ మోర్ ఎవర్ జిహెచ్ఎంసీ 100కు 100% టీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. ఎందుకంటే వీఆర్ బిగినింగ్ విత్ 38 ఓట్స్. ఎట్లా, హౌ 38? మీ అందరికి తెలిసే ఉంటుంది, కోఆప్షన్ ఓట్ ఉంటుంది. ఎమ్మెల్యే అండ్ ఎమ్మెల్సీ అండ్ ఎంపీ విల్ హ్యావ్ ఎ కోఆప్షన్ ఓట్. సో ఆల్రెడీ 38 ఓట్లు టీఆర్ఎస్ పార్టీకి ఉన్నాయి. సో ఖచ్చితంగా జిహెచ్ఎంసీ మేయర్ విల్ బి టీఆర్ఎస్, అందులో డౌట్ అవసరం లేదు. సో అందువల్ల కార్పొరేటర్ కూడా టీఆర్ఎస్ ఉంటే ఏమవుతుందంటే, she will have more access with the mayor and she can grab more funds to our HIG and our Bharati. సో ఎట్లా చూసినా ప్రజాప్రతినిధుల సహకారం, రాష్ట్ర ప్రభుత్వ సహకారం, నగర మేయర్ యొక్క సహకారం పొందాలంటే భారతీ నగర్లో మన టీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ని గెలిపించుకోవడం అనేది ఉత్తమమైనటువంటి పని. ఇవాళ మేము కూడా ఇక్కడికి వచ్చి నేరుగా మీకు మా యొక్క బాధ్యత మేము తీసుకున్నాం కనుక ఇంకా అది మా రెస్పాన్సిబిలిటీ. మీరు ఇంకో కొన్ని విషయాలు కూడా ఆలోచించాలి. గడిచిన 5 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రం వచ్చి టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా విషయాల్లో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయినాం. రాష్ట్రం వచ్చినప్పుడు చాలా అనుమానాలు, పరిపాలన చేతగాదని కొందరు, నక్సలైట్ల రాజ్యం అయిద్దని కొందరు, కరెంటే ఉండదు చీకటిమయమైందని కొందరు, రకరకాలుగా ఎన్నో అనుమానాలు పెట్టారు. లేదా ఇక్కడ ఉండే సీమాంధ్ర వాళ్ళకు భద్రత ఉండదని మరికొందరు, లైక్ సో మెనీ థింగ్స్ చెప్పినారు. కానీ అనుభవంలో మీకే తెలుసు, 6 సంవత్సరాల్లో హైదరాబాద్ను, మన తెలంగాణను దేశంలోనే అనేక ర్యాంకింగ్స్లో నంబర్ 1లో పెట్టినాం. ఇవాళ పర్ క్యాపిటల్ ఇన్కంలో నంబర్ 2 ఇన్ ద కంట్రీ. మన జిఎస్డిపి గ్రోత్ రేట్ కానీ పర్ క్యాపిటల్ ఇన్కంలో తెలంగాణ నంబర్ 2లో ఉంది. అదేవిధంగా విద్యుత్ వినియోగం పర్ క్యాపిటల్ పవర్ యూటిలైజేషన్లో తెలంగాణ ఈజ్ నంబర్ 1. అదేవిధంగా సోలార్ పవర్ ప్రొడక్షన్లో వీఆర్ విత్ 5000 మెగావాట్స్లో నంబర్ 2లో ఉన్నాం కంట్రీలో సోలార్ పవర్ ప్రొడక్షన్. అదేవిధంగా సీసీ కెమెరాలు, ప్రజల రక్షణ కోసం పెట్టినటువంటి సీసీ కెమెరాలు ఏ ముంబైలో, ఢిల్లీలో, బెంగళూరులో కూడా లేవు. మోర్ దాన్ 1 lakh సీసీ కెమెరాస్తోని ప్రజలకు మంచి భద్రతనిచ్చింది కూడా మన హైదరాబాద్ నగరం. అలా అనేక పారామీటర్లు మీరు చూసుకుంటే, వాటర్ సప్లైలో అఫ్కోర్స్ మన కాలనీకి చిన్న సమస్య ఉంది, కానీ ఇండియాలో నో స్టేట్ హ్యాస్ సచ్ ఎ ఫెసిలిటీ. ఖమ్మం జిల్లాలోని కోయగూడెం నుంచి ఆదిలాబాద్ జిల్లా గోండుగూడెం వరకు కూడా ఒక సేఫ్ డ్రింకింగ్ వాటర్ కనెక్టివిటీ ఇచ్చినటువంటి ఓన్లీ స్టేట్ ఇన్ ద కంట్రీ, దట్ ఈస్ తెలంగాణ స్టేట్. పవర్ సప్లై, ఎవ్రీ కన్స్యూమర్ ఆఫ్ ద స్టేట్, మేబీ ఏ డొమెస్టిక్, అండ్ అగ్రికల్చర్ ఆర్ an industrialist, every consumer is getting 24/7 quality power. This is the only state in the country. గుజరాత్ లాంటి రాష్ట్రంలో, అభివృద్ధి చెందిన గుజరాత్లో కూడా రైతులకు 12 గంటల కరెంటే ఇస్తారు, రాత్రిపూట ఇస్తారు. అనేక రాష్ట్రాల్లో కూడా 6 గంటలు, 7 గంటలు, 9 గంటల కరెంటు మాత్రమే ఉంటుంది. తెలంగాణ రాష్ట్రం వచ్చినాడు మీరు యాజ్ బిహెచ్ఎల్ ఎంప్లాయీస్గా, సీనియర్ సిటిజన్స్గా మీ ఇళ్లలో కూడా ఇన్వర్టర్లు, పవర్ కన్వర్టర్లు, జనరేటర్లు ఉంటుండే. ఎవ్రీ హౌస్ యూస్ టు హ్యావ్ ఎన్ ఇన్వర్టర్ ఆర్ ఎ జనరేటర్. ఆ ఇన్వర్టర్ బ్యాటరీల్లో
నీళ్లు పోయాలి, 2 ఏళ్ళకి ఒకసారి బ్యాటరీలు మార్చాలి, దానికి మెకానిక్ రావాలి, దాని మీద ఎంతో కొంత ఖర్చు అయ్యేది. ప్రతి ఇంటికి ఓ 10,000 రూపాయలైనా సంవత్సరానికి ఇన్వర్టర్ల మీద ఖర్చు అయ్యేది, లేదా డీజిల్ జనరేటర్లో డీజిల్ పేరు మీద అయినా ఒక 10,000 ఖర్చు అయ్యేది. ఇవాళ దాని నుంచి అయితే విముక్తి చేసుకున్నాం కదా. ఇవాళ ప్రతి కన్స్యూమర్కు 24 గంటల కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం భారతదేశంలో అది తెలంగాణ రాష్ట్రం. వాస్తవానికి 70 సంవత్సరాల్లో సాధ్యం కానటువంటి పనులను 24/7 పవర్ సప్లై కానీ, డ్రింకింగ్ వాటర్లో కానీ, కాళేశ్వరం లాంటి మెగా ప్రాజెక్టును పూర్తి చేయడంలో కానీ, పర్ క్యాపిటా ఇన్కమ్ గ్రోత్ రేట్లో కానీ, అదే మన సోలార్ పవర్లో మన తెలంగాణ వచ్చినాడు అవర్ స్టేట్ వాజ్ లెస్ దాన్ 100 megawatts, బట్ టుడే ఇట్ ఈస్ మోర్ దాన్ 5,000 megawatts. సోలార్ పవర్లో అంత ఇంప్రూవ్మెంట్ తీసుకొచ్చినాం. ఇట్లా చాలా సెక్టార్స్లో సీసీ కెమెరాస్లో అంత ఇంప్రూవ్మెంట్ తీసుకొచ్చినాం. ఇప్పుడు అన్నీ ఒకేసారి చేయాలంటే ఒక 5 సంవత్సరాలు, 70 సంవత్సరాల్లో కానటువంటిది 6 సంవత్సరాల్లో చేయాలంటే ప్రాక్టికల్గా పాసిబుల్ కాకపోవచ్చు. బట్ మేము చాలా వరకు అచీవ్ చేసినాం. ఇంకా చేయవలసింది చాలా ఉంది. ఆ కంటిన్యూటీ కావాలి, ఆ గ్రోత్ అలాగే కంటిన్యూ కావాలంటే హైదరాబాద్లో టీఆర్ఎస్ పార్టీ గెలవాల్సిన అవసరం చాలా చాలా ఉంది. ఎందుకంటే మనకు మీరు 6 సంవత్సరాల్లో చూసినారు, ఒక్క కర్ఫ్యూ ఉందా అంటే హైదరాబాద్లో ఎక్కడైనా? గతంలో హైదరాబాద్లో చెన్నారెడ్డి గారి హయాంలో మత కల్లోలాలు, స్టాబింగ్స్, కర్ఫ్యూ ఉంది. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ఉన్నప్పుడు స్టాబింగ్స్, కర్ఫ్యూ ఉంది. చంద్రబాబు నాయుడు గారి హయాంలో కూడా హైదరాబాద్లో మత కల్లోలాలు, కర్ఫ్యూలు జరిగినాయి. కానీ ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన 6 సంవత్సరాల్లో ఒక్క లా అండ్ ఆర్డర్ ఇష్యూ, ఒక బాంబ్ బ్లాస్ట్లు కానీ, లేదా మత కల్లోలాలు కానీ, చిన్న గొడవలు లేకుండా ది బెస్ట్ ఎఫిషియెంట్ లా అండ్ ఆర్డర్ను ఇవాళ తెలంగాణ ప్రభుత్వం అందించింది. ఇది వాస్తవం కాదు, మీ కళ్ళ ముందు ఉంది. యూ హ్యావ్ టు థింక్ యాజ్ సీనియర్ సిటిజన్స్, సేఫ్టీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఒక మహిళ బయటకు వెళ్ళినా, ఒక వృద్ధులు బయటకు వెళ్ళినా, పిల్లలు బయటకు వెళ్ళినా సేఫ్గా ఇంటికి తిరిగి వస్తారు అనే ఒక నమ్మకం ఇవాళ హైదరాబాద్ బ్రాండ్, హైదరాబాద్ నగరానికి వచ్చింది. అందుకే మీరు చూస్తే నార్త్ ఇండియన్ ఐఏఎస్ ఆఫీసర్స్ కానీ, బ్యూరోక్రాట్స్ కానీ, లేదా నార్త్ ఇండియా నుంచి వచ్చిన బిహెచ్ఎల్ ఎంప్లాయీస్ కానీ హైదరాబాద్లో ఎందుకు సెటిల్ అవుతున్నారు? ది బెస్ట్ వెదర్, బెస్ట్ ఎన్విరాన్మెంట్, ఇక్కడ ఉండేటువంటి మంచి ప్రజలు, లా అండ్ ఆర్డర్, గవర్నెన్స్, పవర్ సప్లై, వాటర్ సప్లై, ఇక్కడ ఉండేటువంటి కాస్మోపాలిటిక్ కల్చర్, ఇవన్నీ మనం కాపాడుకోవాలి. వీ హ్యావ్ టు కీప్ కంటిన్యూ. ఇది అనవసరంగా మనం ఈ మతపరమైనటువంటి విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయాల్లో లబ్ధి పొందేటువంటి వ్యక్తులు వస్తే రాజకీయంగా లబ్ధి జరుగుతుందేమో కానీ ప్రజలకు మాత్రం లబ్ధి జరగదు, ప్రజలకు మేలు జరగదు. ప్రజలకు కావాల్సింది పరిపాలన కావాలి, అందుబాటులో ఉండే నాయకుడు కావాలి, అభివృద్ధి జరగాలి, కనీస సౌకర్యాల కల్పన జరగాలి. ఆ దిశగా ఇవాళ తెలంగాణ ప్రభుత్వం వెళ్తాం. మీరు చూడండి, ఇవాళ కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు అది ఏషియాస్ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్. 70 మీటర్ల ఎత్తు నుంచి 620 మీటర్ల ఎత్తుకు నీళ్లు తీసుకొచ్చాం. మోర్ దాన్ 50 కిలోమీటర్ హైట్. అంత మెగా ప్రాజెక్ట్ను మనం కేవలం 300 సంవత్సరాలు పూర్తి చేశాం. వారు ఇందాక చెప్పినట్టు 140 మెగావాట్స్ పంపు, ఒక్కొక్క పంపింగ్ స్టేషన్లో 7 పంప్స్, 7 × 148 మెగావాట్స్ ఎట్ 1 స్టేషన్. సో అలాంటి ప్రాజెక్ట్ చేసి వాళ్ళ రైతులకు త్రాగునీరు ఇచ్చాం, ప్రజలకు ఇంటింటికి, రైతులకు సాగునీరు ఇచ్చాం, ప్రజలకు ఇంటింటికి త్రాగునీరు ఇచ్చాం, 24/7 పవర్ సప్లై ఇచ్చాం, లా అండ్ ఆర్డర్ ఇచ్చాం. ఇవన్నీ కూడా కొంత మార్పు అనేది మీరు చూస్తూ ఉన్నారు. ఇంకా కూడా కష్టపడి మేము పనిచేస్తాం, మాకు మీరు అవకాశం ఇవ్వండి. మీతో నా రిక్వెస్ట్ ఒకటే ఏంటంటే, మీరు ఆ పోలింగ్ నాడు కొంచెం ఓటు వేయడానికి వెనక ముందు కావద్దు. దట్ ఈస్ మై వరీ. ఎందుకంటే మీరేమో బాగా ఆలోచించగలుగుతారు, అనుభవం ఉన్న వాళ్ళు, కరెక్ట్గా ఎవరికి ఓటేస్తే హెచ్ఐజికి మేలు అవుతుంది, ఎవరికి ఓటేస్తే ఈ హైదరాబాద్ సేఫ్గా ఉంటుందో మీరు అర్థం చేసుకోగలుగుతారు. కానీ ఓటు వేస్తారా లేదా అని నా భయం, ఓటింగ్కి వెళ్తారా లేదా అనేది నా భయం. ఓటు వేస్తారు, వెళ్తే టీఆర్ఎస్కే వేస్తారు, కానీ వెళ్తారా లేదా అనేది మా భయం. దయచేసి భయపడద్దు, కొంచెం మాస్క్ పెట్టుకోండి, శానిటైజర్స్ కూడా పెట్టిస్తాం, ఆ డిస్టెన్స్, ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తాం, అధికారులు కూడా బాధ్యత తీసుకుంటారు. మీరు 1వ తేదీన కొంచెం పోలింగ్కు తప్పకుండా వచ్చి మీ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. మీరందరూ బిహెచ్ఎల్ ఎంప్లాయీస్ కనుక ఇంకొక విషయం కూడా ఆలోచించండి. మీరు టీఆర్ఎస్ ప్రభుత్వం ఈజ్ ద ఓన్లీ స్టేట్ గవర్నమెంట్ విచ్ హ్యాస్ సపోర్టెడ్ బిహెచ్ఎల్.
కాళేశ్వరంలో మేము దాదాపు 10,000 కోట్ల రూపాయల ఆర్డర్లు ఇచ్చాం బిహెచ్ఎల్. ద మెగా పంప్స్ ఏదైతే 148 మెగావాట్స్ పంప్ ఉందో దట్ ఈస్ మేడ్ బై బిహెచ్ఎల్ భోపాల్. మేము ఎవరికో ఇవ్వాలంటే ఏ ఫారిన్ కంపెనీకో ఇవ్వచ్చు, కానీ మన ముఖ్యమంత్రి గారు ఈజ్ ఇన్సిస్టెడ్ దట్ యూ షుడ్ గివ్ ఇట్ టు బిహెచ్ఎల్. ఆన్ హిస్ ఇన్స్ట్రక్షన్స్ యాజ్ ఇరిగేషన్ మినిస్టర్ ఐ గేవ్ ద ఆర్డర్ టు బిహెచ్ఎల్. అంతేకాదు ఇవాళ యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ను కూడా బ్యాక్ టు బ్యాక్ 4,000 మెగావాట్స్ పవర్ ప్లాంట్ను డైరెక్ట్గా బిహెచ్ఎల్కి ఇచ్చాను. ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందో చెప్పండి నాకు. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన ఆర్డరే బిహెచ్ఎల్కు లాస్ట్ ఆర్డర్. ఏ స్టేట్ గవర్నమెంట్ కానీ ఏ సెంట్రల్ గవర్నమెంట్ కూడా వాళ్ళందరికీ ఎవరికి ఇస్తున్నారు? అదానీలకు, బిర్లాలకు, రిలయన్స్లకు ఇస్తున్నారు. కానీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం బిహెచ్ఎల్కి ఇచ్చింది. మేము అదానీలకు ఇవ్వలే, రిలయన్స్లకు ఇవ్వలే, బిర్లాలకు ఇవ్వలే. మేము ఇచ్చింది మాత్రం బిహెచ్ఎల్కి ఇచ్చినాం. ఈ ప్రభుత్వ రంగ సంస్థను నిలబెట్టుకోవాలని వాళ్ళ కేసీఆర్ గారు, టీఆర్ఎస్ ప్రభుత్వం ఆలోచించింది. అది మీరు కూడా ఆలోచించాలి. వీఆర్ ఆల్ సీనియర్ ఎగ్జిక్యూటివ్స్, వీ షుడ్ థింక్. ఏ గవర్నమెంట్ ఇచ్చింది? కర్ణాటక ఇచ్చిందా? మహారాష్ట్ర ఇచ్చిందా? మహారాష్ట్ర వాజ్ బీజేపీ టిల్ ఎస్టర్డే. టుడే ఈజ్ ఆల్సో కర్ణాటక బీజేపీ. అక్కడ పవర్ ప్రాజెక్ట్స్ ఎగ్జిక్యూట్ అవుతలేవా? అక్కడ డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్స్ ఎగ్జిక్యూట్ అవుతలేవా? ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఎగ్జిక్యూట్ అవుతలేవా? వై దే ఆర్ నాట్ గివింగ్ ఇట్ టు బిహెచ్ఎల్? ఒకవైపు కేంద్ర ప్రభుత్వం ఏమో డిస్ఇన్వెస్ట్మెంట్ అని ఒక పోర్ట్ఫోలియోని పెట్టి, ఒక మంత్రిని పెట్టి మొత్తం ప్రభుత్వ రంగ సంస్థల్ని కూడా ఈరోజు అమ్మేసే కార్యక్రమం చేపట్టారు. మన దగ్గర కూడా ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో 2,000 ఎకరాల పైన ఉంది, ఇప్పుడు అమ్మకానికి పెట్టినారు. దేశంలో 40 ఆర్డినెన్స్ ఫ్యాక్టరీల్లో ఉండేటువంటి ఖాళీ స్థలాలను ఇలా కేంద్ర ప్రభుత్వం అమ్మకానికి పెట్టేసింది. మళ్ళీ దొరుకుతాయి ఆ స్థలాలు. ఎక్స్పాన్షన్ చేయాల్సిన కేంద్రం ఇవాళ డిఫెన్స్లో కూడా ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ను తీసుకొచ్చి డిఫెన్స్ను ప్రైవేటైజ్ చేసినారు. బిఎస్ఎన్ఎల్లో 50,000 మంది ఉద్యోగులను విఆర్ఎస్ పెట్టి తీసేసిన విషయం కూడా మీకు తెలుసు. ఎల్ఐసి అంటేనే వరల్డ్స్ బిగ్గెస్ట్ ఇన్సూరెన్స్ కంపెనీ. ఎల్ఐసిలో కూడా ఈరోజు 10% ప్రైవేటైజేషన్ చేసినారు. ఫాలోడ్ బై ఇంకా ఫర్దర్ కూడా మళ్ళీ స్లోగా ఎల్ఐసిని కూడా ప్రైవేట్ పరం చేసే కార్యక్రమం చేపడతా ఉన్నారు. రైల్వేస్, ఇవాళ రైల్వేస్ కూడా రైళ్లు ప్రైవేట్ అయిపోయినాయి, రైల్వే రూట్స్ కూడా ప్రైవేట్ అవుతున్నాయి. కొన్ని రూట్సే ప్రైవేట్కి ఇచ్చేసి రూట్ మీరే వేయండి, ట్రైన్ మీరే నడుపుకోండి అంటున్నారు. కొన్ని ట్రైన్లు కూడా ప్రైవేట్ పరం చేస్తున్నారు. ఎయిర్లైన్స్ ప్రైవేట్ పరం అయిపోతున్నాయి. బిహెచ్ఎల్ కూడా దగ్గరికి వచ్చింది. ఇక లాస్ట్లో దగ్గరికి తెచ్చిండ్రు. మెడ మీద కత్తిలాగా వేలాడుతూ ఉంది ఇవాళ బిహెచ్ఎల్ మీద కూడా. ఇవాళ కేసీఆర్ గారు, టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ కోసం జాతీయ వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా అన్ని రీజనల్ పార్టీలకు కూడా కలుపుకొని రేపు కేంద్రం మీద ఒత్తిడి తెచ్చి ఈ ప్రభుత్వ రంగ సంస్థల్ని కాపాడడం కోసం కూడా టీఆర్ఎస్ పార్టీ ప్రయత్నించేస్తుంది. మీరు ఆలోచించండి. ఇవాళ మమతా బెనర్జీ గారితో, కేజ్రీవాల్ గారితో, శరద్ పవార్ గారితో, దేశంలో ఉండే అన్ని రాజకీయ పార్టీలు, లైక్ మైండెడ్ పార్టీస్, నాన్ బీజేపీ పార్టీలు అందరినీ కూడా కలుపుకొని ఈ ప్రభుత్వ రంగ సంస్థల్ని కూడా కాపాడాలని ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. మరి మీరు బిహెచ్ఎల్ ఉద్యోగులుగా ఉండి ఇవాళ ఒక ప్రభుత్వ రంగ సంస్థలో పనిచేసి రిటైర్ అయినటువంటి మీకు బిహెచ్ఎల్ అంటే ఎంతో ప్రేమ ఉంటుంది, మీకు ఎంతో అటాచ్మెంట్ ఉంటుంది. అది మీ కళ్ళ ముందే ఆ బిహెచ్ఎల్ ఇలా ప్రైవేట్ పరం వైపు అడుగులు వేస్తూ ఉంటే మరి చూస్తూ ఉంటారా? దీన్ని ఆపాలా? ప్రజాస్వామ్యంలో మనకు ఉన్నది ఒకే ఒక ఆయుధం, ఓటు. ఆ ఓటుతోనే దే షుడ్ రియలైజ్ వై వీ హ్యావ్ లాస్ట్ భారతీ నగర్ డివిజన్, వై దే హ్యావ్ లాస్ట్ సో మెనీ డివిజన్స్. ఎందుకంటే హైదరాబాద్లో బిహెచ్ఎల్, బీడీఎల్, ఓడిఎఫ్, రైల్వేస్, ఎల్ఐసి, బిఎస్ఎన్ఎల్, సో మెనీ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ అంటే. సో అందరం కూడా మనం కొంచెం సీరియస్గా తీసుకొని ఒక మంచి మెసేజ్ ఇచ్చినట్టయితే మనము దీన్ని ఆపేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యమంత్రి గారు కూడా రాబోయే రోజుల్లో మేము అసెంబ్లీలో కూడా ఒక తీర్మానం చేద్దాం అనుకుంటున్నాం. ఈ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీల భూములు అమ్మద్దు, ఈ ప్రైవేటైజేషన్ ఆఫ్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ను వెంటనే ఆపివేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ఒక తీర్మానం కూడా చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తాం. పంపడమే కాకుండా దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలతో కలిసి ఢిల్లీలో పెద్ద ఎత్తున ఒక ప్రోగ్రాం కూడా పెట్టి ఈ పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్ను కాపాడడం కోసం కూడా మేము ఈరోజు ప్రయత్నం చేయాలనుకుంటున్నాం. కాంగ్రెస్ గురించి మీకు తెలియదు ఏం లేదు, అది ఆల్మోస్ట్ ఆరిపోయే దీపంలాగా ఉండదు. దానికి ఓటేసినా ఉపయోగం లేదు. దే ఆల్మోస్ట్ ఫినిష్డ్. వాళ్ళకు కొట్లాడుకునే పరిస్థితి తప్ప వాళ్ళు ఎదుటి పార్టీలతో కొట్లాడే పరిస్థితి లేదు. అంతర్గత కుమ్ములాటలతోనే సతమతం అయిపోతున్నారు వాళ్ళు. ఇవాళ ఈ ప్రభుత్వ రంగ సంస్థల గురించి పోరాడతారేమో,
ప్రభుత్వ రంగ సంస్థని కాపాడే పరిస్థితి ఇవాళ కాంగ్రెస్ పార్టీకి కనబడతలేదు మనకు. ఇవాళ ద ఓన్లీ పార్టీ దట్ టీఆర్ఎస్ కెన్ ఫైట్. అందువల్ల మీరు కూడా బాగా ఆలోచించండి. ఇవాళ బీజేపీ కూడా కేవలం సెంటిమెంట్తో కొంత ప్రయత్నం చేస్తుంది తప్ప, మన వరదలు వచ్చినాయి మీరే చూసారు, హైదరాబాద్ ఇస్ ఫ్లడెడ్. అది ఇంకోటి, అది కూడా మోస్ట్ అన్ఎక్స్పెక్టెడ్ ఫ్లడ్స్. గత 100 సంవత్సరాల్లో ఎప్పుడు ఇంత వర్షపాతం నమోదు కాలేదు. ఒక లాస్ట్ 100 ఇయర్స్లో ఇంత హెవీ ఫ్లడ్స్ ఎప్పుడు రాలేదు. సరే వచ్చినాయి, వీ హ్యావ్ టు ఫేస్. దిస్ ఇస్ అవర్ స్టేట్, అవర్ క్యాపిటల్, అవర్ గవర్నమెంట్. మనం చేయాల్సిందే మన ప్రజలు మనం కాపాడుకుంటాం. కానీ కేంద్ర ప్రభుత్వం ఏం సాయం చేసిందో మీరు ఆలోచించాలి. బెంగళూరులో బీజేపీ గవర్నమెంట్ ఉంది ఈరోజు. నేరుగా అక్కడ ఫ్లడ్స్ వస్తే ఇమ్మీడియట్గా 600 కోట్ల రూపాయలు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. గుజరాత్లో ఫ్లడ్స్ వస్తే స్వయంగా ప్రధానమంత్రి గారు వెళ్ళి 500 కోట్ల రూపాయలు ఇచ్చారు. మరి మన హైదరాబాద్లో ఫ్లడ్స్ వచ్చినాయి, ఇక్కడ నుంచే కేంద్ర హోంమంత్రి కిషన్ రెడ్డి గారు ఉన్నారు, 5 కోట్ల రూపాయలు కూడా ఇవ్వాలి, 5 రూపాయలు కూడా ఇవ్వాలి. మరి కర్ణాటకకు 600 ఇచ్చినారు, గుజరాత్కు 500 ఇచ్చినారు, మన హైదరాబాద్కు మాత్రం 1 రూపాయి కూడా ఇవ్వాలి. ఇది ఎక్కడి పద్ధతి అండి? 1 రూపాయి వరదల్లో బాధల్లో ఉండే హైదరాబాద్ ప్రజలకు ఇవ్వరట, కానీ హైదరాబాద్ ప్రజల ఓట్లు అయితే కావాలంటే ఎట్లయితే? While you have extended your support to Bangalore and Ahmedabad, why not to Hyderabad? Then why Hyderabad should people vote you? ఎందుకయ్యారు హైదరాబాద్ ప్రజలు? ఇది మీరు సీనియర్ సిటిజన్స్గా మీరు కూడా ఆలోచించాలి. ఇంత డిస్పారిటీ ఉండకూడదు కదా. I think you might have observed during Bihar elections also what our Prime Minister said. He went to Bihar and he said, if we win Bihar elections, he said, he will distribute COVID vaccine free to Bihar people. What about Hyderabad people? Why not for Telangana? Why only for Bihar? You are the Prime Minister of our country. If at all you want to give the vaccine free, you give it to the whole country. Why only to Bihar? Why only you support Bihar, Ahmedabad and Bangalore? Why not Hyderabad? Are Hyderabad people are not part of India? Are we not paying the tax? In fact, we pay more, we get less. మన దగ్గర నుంచి కడుతున్నది 2,60,60,000 కోట్లు కట్టినాం గత 6 సంవత్సరాల్లో. కానీ మనకు చాలా తక్కువ, 50% కూడా మనకు రాదు. జిఎస్టీలో కూడా మీరు చూస్తారు, జిఎస్టీ గురించి అప్పుడప్పుడు వింటుంటారు కదా. జిఎస్టీ సెస్ రూపంలో తెలంగాణ హ్యాస్ కాంట్రిబ్యూటెడ్ మోర్ దాన్ 18,000 crores అండ్ వాట్ వీ గాట్ ఈజ్ ఓన్లీ 3,000 crores. 18,000 కోట్లు మనం కడితే మనకు వచ్చింది 3,000 కోట్లు తెలంగాణ. వాళ్ళు ఇచ్చిందేం లేదు, మనం కట్టిందే ఎక్కువ కేంద్రానికి. సో ఈ రకమైనటువంటి విషయాలు కూడా మీరు సీనియర్ సిటిజన్స్గా దయచేసి ఆలోచించండి. సో ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ హైదరాబాద్, మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు, ఈ నగర అభివృద్ధి దృష్ట్యా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపించండి. రెండో విషయం, 3 ఏళ్ళు టీఆర్ఎస్ గవర్నమెంటే ఉంది కనుక మరి ఎంపీగా, ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, జిల్లా మంత్రిగా మీ అందరి ఆశీస్సులతో మేమున్నాం. మేము వచ్చే 3 ఏళ్ళు కూడా మీకు సేవ చేస్తాం. సింధు గారిని మీరు తప్పకుండా 1వ తేదీ కారు గుర్తు కొట్టేసి గెలిపించండి. నేను 45 days అన్నాను, కానీ టైం పర్మిట్స్ ఐ విల్ కమ్ విత్ ఇన్ ఏ వీక్ ఓన్లీ. సో ఎంత వీలైతే తొందరగా వచ్చి మీ నీటి సమస్య పరిష్కరింపజేసే బాధ్యత నాది. సింధు గారిని మంచి మెజార్టీతో గెలిపించండి. ఒక్కటే విషయం, బీజేపీ అభ్యర్థి గెలిస్తే పని అవుతుందా? అయితే ఎట్లయితుంది? స్టేట్ గవర్నమెంట్ చేయాలి కదా, రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ చేతిలో లేదు కదా బైసాబ్. విల్ దే హ్యావ్ ద యాక్సెస్ యాజ్ లైక్ సింధు? దే విల్ నాట్. సో ఇప్పుడు మేము బాధ్యత తీసుకుంటున్నాం కనుక దయచేసి మీరు పెద్ద మనసుతో సింధు గారిని ఆశీర్వదించండి. తప్పకుండా మీ నీటి సమస్యను నేను వీలైనంత త్వరగా ఆ డ్రైనేజ్ అండ్ వాట్సాప్, మీరే చెప్పారు, రావు గారు చాలా బాగా చెప్పినారు. ఒక 12 పనులు చేశారు, ఇంకొక 2 పనులు ఉన్నాయన్నారు. ఆ 2 పనులు మీరు తప్పకుండా మేము పూర్తి చేస్తాం. మీరు చక్కటి ప్రజెంటేషన్ కూడా ఎంఆర్ రావు గారు ఇచ్చినారు. మీ రిప్రజెంటేషన్లో కూడా డీటెయిల్గా ప్రజెంటేషన్ కూడా ఉంది. ఐ అండర్స్టూడ్ ద ప్రాబ్లమ్. ఇట్స్ ఓన్లీ ఏ టెక్నికల్ ఇష్యూ, ఇట్ ఈస్ నాట్ ద పాలసీ ఇష్యూ. పాలసీ ఆఫ్ ద గవర్నమెంట్ ఈజ్ extend safe drinking water to each and every household of the state. That is the policy of the state. But technically, ఇది ఒక గేటెడ్ కమ్యూనిటీ అనే ఒక చిన్న టెక్నికాలిటీని అధికారులు సరిగ్గా అర్థం చేసుకోకపోవడం వల్ల వచ్చిన సమస్య తప్ప ఇందులో పెద్ద సమస్య లేదు. దాన్ని నేను ఎట్ ద ఎర్లియస్ట్ ఒక ఆల్మోస్ట్ వీక్లీ 2 days నేను ఈ రోడ్డు, ఈ కాలనీ పక్క నుంచే వెళ్తూ ఉంటాను సంగారెడ్డికి. నేను ప్రతి వారంకు 2 సార్లు వెళ్తూ ఉంటాను. నేను వారం 10 రోజుల్లోగానే నేను హయ్యర్ సైడ్ పెట్టుకున్నాను, కానీ ఇంకా తొందరగానే వచ్చి
మీటింగ్ ఏర్పాటు చేసుకొని తప్పకుండా దాన్ని పరిష్కారం చేస్తాను. మీరు ఇంకోటి కూడా గమనించవచ్చు, మన కోవిడ్ వచ్చింది, అఫ్కోర్స్ మీ కాలనీ చాలా సేఫ్గా ఉంది, కానీ మా మైపాల్ రెడ్డి గారు నేను ఇక్కడ కరోనా చాలా కేసులు వచ్చినాయి. పటంచెరు ఏరియాలో, అశోక్ నగర్లో, సాయి నగర్లో, సాయి కాలనీలో, ఆర్సీపురంలో ఎక్కడ కేసు వచ్చినా మేము భయపడలేదు. డైరెక్ట్గా పాజిటివ్ వచ్చిన ఇంటికి వెళ్ళి డోర్ కొట్టి ధైర్యం చెప్పి కాలనీ అంతా కూడా స్ప్రే చేసి కాలనీ ప్రజలకు ధైర్యాన్ని కల్పించి డాక్టర్ టీమ్స్ను, శానిటేషన్ టీమ్స్ను స్పెషల్ డ్రైవ్ పెట్టి మేము దాన్ని అరికట్టడం కోసం పనిచేసినాం. మీరు పత్రికల్లో చదివి ఉంటారు. కోవిడ్ టైంలో ఒక 10 సార్లు వచ్చి ఉంటాను నేను ఈ పటంచెరు కాన్స్టిట్యున్సీ. ఎక్కడ కోవిడ్ కేసు వస్తే అక్కడికి మేము వచ్చినాం. ఎందుకంటే ప్రజలు భయభ్రాంతులకు లోనైపోయి ఇళ్లలో నుంచి బయటకు రాక ధైర్యం కోల్పోయి శానిటేషన్ సరిగా చేపట్టకపోతే వ్యాప్తి జరుగుతుందని చెప్పి ఫైర్ ఇంజన్స్ను, జిహెచ్ఎంసీ శానిటేషన్ సిబ్బందిని తెచ్చి స్పెషల్ డ్రైవ్ పెట్టి కాలనీలో ప్రజలందరికీ కూడా సౌండ్ సిస్టమ్ ద్వారా ధైర్యం చెప్పి మేము అన్ని జాగ్రత్తలు కూడా తీసుకున్నాం. ఏదో ఎన్నికలు ఉన్నాయి, ఎన్నికలప్పుడు వచ్చినామనే కాదు, ఎన్నికలు లేనప్పుడు కూడా 5 ఏళ్లుగా సింధు ఆదర్శ్ రెడ్డి మీకు సేవలు అందించారు. మేము కూడా మొన్న కరోనా లాంటి కష్టమైనటువంటి సమయంలో మేము మా ఆరోగ్యం గురించో మాకు అయ్యో కరోనా వస్తుందేమో, మా ఫ్యామిలీస్ లేరా, కానీ బీయింగ్ ఏ పబ్లిక్ రిప్రజెంటేటివ్ వీ ఫీల్ దట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ. అలాంటి సమయంలో మేము తప్పకుండా ప్రజలకు ధైర్యం ఇవ్వాలి, ప్రజల మధ్య ఉండాలని చెప్పి ఒక 10 సార్లు నేనే వచ్చిన పటాన్చెరు కాన్స్టిట్యున్సీకి. ఎక్కడ కేసు వస్తే అక్కడికి వెళ్ళి ఒక ధైర్యాన్ని కల్పించి ప్రజలకు అవసరమైన వసతులను కల్పించినాం, నిత్యావసర వస్తువులు ఇచ్చినాం, శానిటేషన్ సిబ్బందిని పెట్టినాం, డాక్టర్స్ సిబ్బందిని పెట్టినాం, స్పెషల్ డ్రైవ్ పెట్టి కంట్రోల్ చేసినాం సిచ్యువేషన్. సో అట్లా ఈ ప్రభుత్వం ఒక బాధ్యతాయుతంగా పనిచేస్తుంది. ఒక రెస్పాన్సిబిలిటీతో మేము అందరం కూడా పనిచేస్తాం, రెస్పాన్సిబిలిటీతో ముందుకు పోతాం. మీ యొక్క ఆశీస్సులు అందించాలని చెప్పి కోరుకుంటూ జై తెలంగాణ.